హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా లేదా బ్యాచిలర్స్కైనా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. ఒకసారి దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీరు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఈ మసాలా ఫ్రై అయ్యేటప్పుడు బిర్యానీ స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలండి. అలాగే ఆలుగడ్డ వేసుకోవాలి. బంగాళదుంపలు కట్ చేసి వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక రైస్ తీసుకోవాలండి. ఈ రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ రైస్ క్వాంటిటీ వచ్చేసి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. మీరు కప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో మెజర్మెంట్ మీరు ఏం తీసుకుంటారో అదైనా యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ మొత్తం పోయినంత వరకు రైస్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. 2 or 3 స్పూన్స్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. రైస్ అనేది పొడిగా అయ్యింది. ఇలా కలుపుకున్నాక వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ వచ్చేసి మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం వేసుకున్నానండి. రైస్ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీరు 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. మీరు ఏ మెజర్మెంట్స్తో తీసుకున్నా దానికి డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకున్నాక ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. కుక్కర్ క్యాప్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, విజిల్ ఆవిరి మొత్తం పోయినాక క్యాప్ తీసి మీకు చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పొడి పొడిగా బాగా వచ్చిందండి. చూడండి, వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా లేదు. చాలా పొడిగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. స్కూల్స్కి లంచ్ బాక్స్కైనా, ఆఫీస్కైనా, లంచ్ బాక్స్కైనా దేనికైనా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.